ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారట. అంటే కళ్ళు బైర్లు గమ్మి లేకపోతే రకరకాల కారణాల చేత కింద పడిపోతున్నారట. కింద పడిపోవడం వల్ల తూలి పడితే తుంటికి ముప్పు, మానసిక దౌర్బల్యానికి కూడా దారితీస్తుందట. ఇది లేటు వయసులో ప్రధాన సమస్యగా మారిపోయింది. కింద పడిపోవడానికి కళ్ళు బైర్లు కమ్మడం ఒక ముఖ్య కారణం. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడైందట. అప్రమత్తత తప్పనిసరి అంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి. అప్పటికే బీపీ షుగర్లతో బాధపడుతున్న ఒక పెద్ద ఆయన బాత్రూంలో జారిపడి తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందితే గానీ ప్రాణాలతో బయటపడలే. ఇంకొకరు ఇంట్లోనే నడుస్తూ పడిపోయిండు. వెన్నపూసకు బలమైన దెబ్బ తగలడంతో 6 వారాల పాటు మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పూర్వం మాదిరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. సో సేమ్ మన కేసీఆర్కి జరిగిన ఇన్సిడెంట్ కూడా అట్లాంటిది మన ఇళ్లల్లో మన బయట ఇంట చాలామంది ఈ 70 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు వాష్రూమ్స్లో పడిపోయి చనిపోయిన వాళ్ళని కూడా ఎంతోమందిని మనం చూసినాం, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. సో ఈ సమస్య ఎందుకు వస్తుందట అంటే కళ్ళు బయళ్ళు గమ్మడమే ఒక ప్రధానమైన కారణమట. ఇది వృద్ధాప్యంలో వేరువేరు వ్యక్తులకు ఎదురైన అనుభవాలు. మన ఇళ్లలో కూడా పెద్ద వయసున్న వారికి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. మలి వయసులో తూలి పడిపోవడం అన్నది ఒక ప్రధానమైన సమస్య. ఉన్నట్టుండి తూలి పడిపోవడానికి కారణం ఏంటనేది అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న. ఇదే కోణంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. 65 ఏళ్లు దాటిన 103,000 మందిపై నిర్వహించిన 29 వేరువేరు పరిశోధనలను విశ్లేషించారు. ఉన్నట్టుండి తూలి పడిపోవడానికి ప్రధానమైన కారణం కళ్ళు బయలు గమ్మడమట, డిజీనెస్ ముఖ్యమైనదని అధ్యయనకర్తలు గుర్తించారు. 65 ఏళ్లు దాటిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు అంటే 33% మంది ఏడాదిలో కనీసం ఒక్కసారైనా కింద పడిపోతున్నారట. అంటే మినిమం కనీసం ఒక్కసారైనా పడిపోతున్నారు. వీరిలో 10% మంది తీవ్రమైన గాయాల పాలవుతున్నారు. ఈ వయసు వారి మరణాల్లో కింద పడిపోవడం అనేది ఒక ప్రధానమైన కారణం. కళ్ళు బైర్లు కమ్మే సమస్యతో బాధపడుతున్న వారిలో కింద పడిపోయే ముప్పే ఎక్కువ. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భవిష్యత్తులో 60% పెరిగే అవకాశం ఉందట. అంటే ప్రతి ముగ్గురిలో 2 పడిపోయే అవకాశం ఉందట. సో ఇది కొంత ఆలోచించాలి. దీనికి మరి రెమెడీ ఏంటన్నది ఏమైనా ఉందా? ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఈ సమస్య బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపైన డాక్టర్లు చెప్తున్నారు. కళ్ళు ఎందుకు బయలు గమ్ముతాయి? శరీరంలో బ్యాలెన్స్ కోల్పోవడం, తల భారంగా అనిపించడం, కళ్ళు బయలు గమ్మడం ఇలాంటివి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుందనేది గుర్తించాలి. తద్వారా చికిత్స సరిగ్గా పొందితే మళ్ళీ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. శరీరాన్ని సమస్థితిలో ఉంచేందుకు చెవి కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుందట. వృద్ధాప్యంలో చెవి ఇన్ఫెక్షన్లు సాధారణం. వీటి కారణంగా శరీర సమతుల్యత పైన ఈ దుష్ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం సమస్య ఎదురవుతుంది. శరీరం నియంత్రణ కోల్పోయి కింద పడిపోతారంట. రోగి వాడుతున్న ఔషధాలు కూడా గమనించాలి. అంటే మెడిసిన్లు, యాంటీ డిప్రెషన్, న్యూరోలెప్టిక్ డ్రగ్స్, హిస్టమిన్స్ అండ్ ఫిట్స్కు వాడే మందులతో కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుందట. గుండె దడకు సంబంధించిన కొన్ని మందులతో అండ్ పెయిన్ కిల్లర్లతో కూడా మత్తు వచ్చి తూలి పడిపోయే ప్రమాదం ఉంది. లేచి నిలబడగానే కొందరిలో రక్తపోటు సాధారణం కంటే తక్కువగా పడిపోతుందట. దీంతో స్పృహ కోల్పోతారు. దీన్ని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారట. దాంతోపాటు షుగర్ గణనీయంగా తగ్గిపోయినా వాడే మందుల మోతాదులు ఎక్కువ తక్కువ అయినా కింద పడిపోయే ప్రమాదం ఉంది. పదే కళ్ళు తిరిగి పడిపోతున్నారంటే గుండె అయోటిన్ స్టెనోసిస్ అనే వ్యాధి ఉందా అనేది పరిశీలించాలట. కాళ్ళ నుంచి చెప్పులు జారిపోతున్నాయంటే పెరిఫెరల్ న్యూరోపతి కావచ్చేమో అని అనుమానించాలి. సో ఇట్లా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలన్నట. మరి ఎట్లా గుర్తించాలి అంటే రోగి కూర్చున్న స్థానం నుంచి లేచి 3 మీటర్లు నడవాలి అని చెబుతారు. మళ్ళీ వచ్చి తిరిగి అదే స్థానంలో కూర్చోవాలి అంటారు. ఈ క్రమంలో నడిచేటప్పుడు శరీరం సమస్థితిలో ఉందా? నడకలో అడుగులు తడబడుతున్నాయా? కుర్చీ నుంచి లేచి నిల్చోవడానికి 10 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారా? అడుగుకి మధ్య దూరం తగ్గిందా? నడవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారా? ఇలాంటి వాటిని పసిగట్టి రోగి సమస్యను అంచనా వేయచ్చు. సో ఒకవేళ ఈ సమస్య మీరు ఎదుర్కొంటున్నట్టయితే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. కానీ తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు తమకు తరచుగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుందని చెబితే ఈ వయసులో అది సాధారణమే అని తేలిగ్గా తీసుకోవద్దట. కారణాలు ముందుగానే గుర్తిస్తే అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.
ఒకవేళ మందులతో కనుక కళ్ళు బయర్లు కమ్ముతున్నాయని గుర్తిస్తే వైద్యుడి సూచన మేరకు మందుల మోతాదులో మార్పులు చేసుకోవాలి. మంచం మీద నుంచి లేవగానే బీపీ పడిపోతుందని గుర్తిస్తే వెంటనే లేచి నిల్చోకుండా పడకపై నుంచే కాళ్లను ముందుగా నేలపై ఆనించి కొద్దిసేపు కదిలించాలి. శ్వాస లోపలికి తీసుకొని బయటకు కొద్దిసేపు పీల్చుకోవాలి. శరీరం బ్యాలెన్స్గా ఉందని భావించినప్పుడు మాత్రమే లేచి నడవాలి. విటమిన్ డి లోపం ఉంటే సరిచేసుకోవాలి. ఇంట్లో పడిపోవడానికి ఉన్న కారణాలు నివారించడం పైన దృష్టి పెట్టాలి. అంటే తడి లేకుండా చూడడం చాలా మంచిది. బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గోడలు తలుపులు పట్టుకొని బయటకు రావడం వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇట్లాంటిది పబ్లిక్ హెల్త్కి సంబంధించినవి. మన ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వార్త నేను మొత్తం చదివిన. సో ఈ కళ్ళు బయర్లు గమ్మి కళ్ళు తిరిగి కింద పడిపోవడం అన్న సమస్య చాలా పెద్ద సమస్య. ఒకసారి పడిపోయారు అనుకోండి, కాలో చెయ్యో ఇరిగినా, ఇంకేదైనా తలకు బలమైన గాయం తగిలినా అది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట. సో దాన్ని గుర్తించి ముందుగానే మనం దాని నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్స్ చెప్తున్నారు.